హాయ్ ఫ్రెండ్స్, నన్ను చాలామంది కామెంట్ సెక్షన్లో ఆన్లైన్ ద్వారా డబ్బులు ఎలా సంపాదించాలో చెప్పమని అడుగుతున్నారు. చదువుకుంటూనో ఉద్యోగం చేస్తూనో ఆన్లైన్ ద్వారా ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అది చాలా అవసరం కూడా. ఈ ప్రయత్నంలో చాలామంది ఆన్లైన్లో రకరకాల వెబ్సైట్లో యాడ్స్ మీద క్లిక్ చేయడం, యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవడం, క్యాప్చా వర్క్స్ వంటివి చేస్తుంటారు. వీటిలో కొన్ని ఫేక్ ఉంటాయి, కొన్ని జెన్యూన్ ఉంటాయి. కానీ అవి కూడా ఎంతో కష్టపడితే నెలకు $1-2 వస్తుంటాయి. వీటి వలన టైం వేస్ట్ తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు. అలాగే చాలామంది మనీ సంపాదించడానికి యాప్స్ గురించి చెప్పమని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ఈ యాప్స్ ద్వారా వచ్చే ఇన్కమ్ ఎలా ఉంటుంది? మీరు మీ ఫ్రెండ్స్ని ఎవరినైనా రిఫర్ చేస్తే ఒక $50 వస్తుంది. కానీ అలా ఎంతకాలం ఎంతమందిని రిఫర్ చేయగలరు? మహా అయితే ఒక 100 మందిని రిఫర్ చేస్తారు. అక్కడితో అది ఆగిపోతుంది. మనకి కావాల్సింది అలాంటిది కాదు. లైఫ్ లాంగ్ ఇన్కమ్ రావాలి. అలాంటి మార్గాన్ని ఎంచుకోండి. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేవి ఏవి కూడా ఇవాళ మొదలు పెడితే రేపటి నుండి డబ్బులు రావు. 2-3 నెలల పాటు కష్టపడవలసి ఉంటుంది. కానీ ఒకసారి ఇవి గనక సెట్ అయితే ఇక మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. ఫ్రెండ్స్, ఎలాగో ఇప్పుడు వేసవికాలం సెలవులు వస్తున్నాయి. కాబట్టి ఈ 2-3 నెలలు టైం వేస్ట్ చేసుకోకుండా నేను చెప్పబోయే వాటిలో ఏదో ఒకటి ఎంచుకుని దాని మీద కష్టపడండి. లేదా మీ ఫ్రెండ్స్లో 2-3 కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి వీటిలో మీకు ఇంట్రెస్ట్ ఉన్న దానిని స్టార్ట్ చేయండి. ఈ వీడియోలో చెప్పిన ఏ టాపిక్ కూడా మిస్ అవ్వకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. సో ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. యూట్యూబ్. కొంతమంది సరదాగా యూట్యూబ్లో వీడియోలు చూస్తుంటే మరికొంతమంది మాత్రం అదే యూట్యూబ్ ద్వారా $1,000 సంపాదిస్తున్నారు. కొందరు వాళ్ళ దగ్గర ఉన్న టాలెంట్ని, మరికొందరు వాళ్ళకి తెలిసిన విషయాలను వీడియోలుగా తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేసి డబ్బులు సంపాదిస్తున్నారు. అయితే అసలు మనకు యూట్యూబ్ ద్వారా మనీ ఎలా వస్తుందో చూద్దాం. ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు ఒక్కొక్కసారి మధ్యలో యాడ్స్ ప్లే అవుతుంటాయి కదా. మీరు ఆ యాడ్స్ చూసినందుకు నాకు మనీ వస్తుంది. ఉదాహరణకి జొమాటో కంపెనీ వాళ్ళు వాళ్ళ కంపెనీ యాడ్ని ప్లే చేయమని యూట్యూబ్ వాళ్ళకి కొంత మనీ ఇస్తారు. అప్పుడు యూట్యూబ్ నా వీడియోలో జొమాటోకి సంబంధించిన యాడ్ ప్లే చేస్తుంది. అందుకు గాను జొమాటో ఇచ్చిన మనీలో కొంత మనీ యూట్యూబ్ ఉంచుకుని కొంత నాకు ఇస్తుందన్నమాట. అయితే మనం అప్లోడ్ చేసే వీడియోకి 100,000 వ్యూస్ వస్తే సరిపోదు. లక్షల్లో వ్యూస్ ఉంటేనే మంచి అమౌంట్ వస్తుంది. అలాగని మనకి లక్షల వ్యూస్ ఎలా వస్తాయిలే అని అనుకోకండి. ముందు స్టార్ట్ చేయండి. మెల్లగా సబ్స్క్రైబర్స్ పెరిగే కొద్దీ వ్యూస్ కూడా పెరుగుతూ ఉంటాయి. ఉదాహరణకి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన ఫస్ట్ మంత్లో నాకు వచ్చిన మొత్తం వ్యూస్ 212. కానీ ఇప్పుడు లాస్ట్ మంత్ ఫిబ్రవరిలో వచ్చిన వ్యూస్ 41 లక్షలు. స్టార్టింగ్లో ఎవరికైనా తక్కువ వ్యూస్ వస్తాయి. మీరు అందరికీ ఉపయోగపడే మంచి వీడియోలు పెడితే ఆటోమేటిక్గా ఎక్కువ వ్యూస్ వస్తాయి. మీరు సొంతంగా ఏదైనా వీడియోలు క్రియేట్ చేయండి. మీకు ఏదైనా సబ్జెక్ట్ మీద బాగా నాలెడ్జ్ ఉంటే అది అందరికీ అర్థమయ్యేలా చెప్తూ వాటిని వీడియోలు తీసి అప్లోడ్ చేయవచ్చు. మీకు కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే వంటలు ఎలా వండాలో చెప్పవచ్చు. లేదా మీకు సినిమాలంటే ఇంట్రెస్ట్ ఉంటే షార్ట్ ఫిల్మ్ తీసి అప్లోడ్ చేయవచ్చు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఫలానా వీడియోలు చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని అనవసరపు వీడియోలు చేయకండి. ఇప్పుడు యూట్యూబ్ రూల్స్ కూడా చాలా కఠినంగా మారాయి. మనం ఎక్కువ కాలం యూట్యూబ్లో ఉండాలి కాబట్టి మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో వాటికి సంబంధించి మంచి వీడియోస్ క్రియేట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయండి. అయితే ముందు మనం డబ్బు గురించి కాకుండా ఆడియన్స్కి ఉపయోగపడే వీడియోలు అందించడం కోసం ప్రయత్నించండి. ఒక్కసారి ఛానల్ కనుక మంచి స్థాయికి చేరుకుంటే డబ్బు దానికదే వస్తుంది. బ్లాగింగ్ అంటే ఒక వెబ్సైట్ లేదా బ్లాగ్ స్టార్ట్ చేసి దానిలో మీరు ఆర్టికల్స్ రాయడం అన్నమాట. సరే, వెబ్సైట్లో ఆర్టికల్స్ రాయడం వలన మనకి డబ్బులు ఎలా వస్తాయో చూద్దాం. ఇప్పుడు మనం ఏదైనా ఒక వెబ్సైట్ని ఓపెన్ చేసి చదువుతున్నప్పుడు పక్కన కొన్ని యాడ్స్ ప్లే అవుతూ ఉంటాయి. ఉదాహరణకి మన తెలుగుబడి వెబ్సైట్ని చూస్తే ఇక్కడ గోడాడీ కంపెనీకి సంబంధించిన యాడ్ ప్లే అవుతుంది. అంటే గోడాడీ వాళ్ళు తమ యాడ్ని ప్లే చేయమని గూగుల్కి మనీ ఇస్తారు. అప్పుడు గూగుల్ మన వెబ్సైట్లో గోడాడీ యాడ్ ప్లే చేసి ఆ మనీలో కొంత మనకి ఇస్తుంది. అలా ఎంతమంది మన వెబ్సైట్ని చూస్తే అంత ఎక్కువ మనీ మనకు వస్తుంది. ఇంతకు ముందు వరకు కూడా కేవలం ఇంగ్లీష్లో ఆర్టికల్స్ రాస్తేనే గూగుల్ యాడ్స్ ప్లే చేసేది. కానీ ఇప్పుడు తెలుగులో రాసినా కూడా యాడ్స్ ప్లే చేస్తుంది. కాబట్టి ఇంగ్లీష్ రాకపోయినా సరే ఒక వెబ్సైట్ని స్టార్ట్ చేసి తెలుగులో కూడా రాయవచ్చు. అయితే ఏ టాపిక్ మీద రాయాలి అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది. మీకు ఇష్టమైన ఒక టాపిక్ని ఎంచుకోండి. అది హెల్త్, టెక్నాలజీ, సైన్స్ లేదా న్యూస్కి సంబంధించి ఇలా ఏదైనా ఒక టాపిక్ని ఎంచుకుని ఆ టాపిక్ మీద వెబ్సైట్ని స్టార్ట్ చేసి ఆర్టికల్స్ రాయండి. అయితే వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ మన తెలుగుబడి.in వెబ్సైట్లో ఒక ఆర్టికల్ రాశాను. ఆ లింక్ని ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకసారి చెక్ చేయండి. ఫ్రీలాన్సింగ్. మనలో ఒక్కొక్కరిలో ఒక్కొక్క నైపుణ్యం ఉంటుంది.
ఒకరు బాగా ఆర్టికల్స్ రాయగలరు, మరొకరు క్రియేటివ్గా లోగోలు డిజైన్ చేయగలరు, ఒకరు ఇంగ్లీష్ నుండి తెలుగులోకి లేదా తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయగలరు, కొంతమంది వీడియోలు ఎడిటింగ్ చేయగలరు. ఇలా మీలో ఏ స్కిల్ ఉన్నా సరే దాని నుండి మీరు ఆన్లైన్ ద్వారా మనీ సంపాదించవచ్చు. దీనినే ఫ్రీలాన్సింగ్ అని అంటారు. ఈ రోజుల్లో అందరికీ ఉద్యోగాలు దొరకాలంటే కష్టం. అలాంటప్పుడు మనకు మనమే మన దగ్గర ఉన్న స్కిల్స్ని ఉపయోగించుకుని లేదా కొత్తగా స్కిల్స్ నేర్చుకుని వాటి ద్వారా ఉపాధిని కల్పించుకోవాలి. ఇలా ఎంతోమంది ఇంటి నుండే తమకు ఉన్న స్కిల్స్ని ఉపయోగించుకుని మనీ సంపాదిస్తున్నారు. ఇలా సంపాదించే వాళ్ళని ఫ్రీలాన్సర్స్ అని అంటారు. ఇలా ఫ్రీలాన్సింగ్ ద్వారా మనీ సంపాదించడానికి ఫైవర్, ఫ్రీలాన్సర్, అప్వర్క్, గురు ఇలా చాలా వెబ్సైట్లు ఉన్నాయి. వాటిలో ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన నమ్మకమైన వెబ్సైట్ ఫైవర్. మీరు ఈ వెబ్సైట్లో రిజిస్టర్ అయిన తర్వాత డిజైనింగ్, ఆర్టికల్ రైటింగ్, యానిమేషన్ ఇలా ఇక్కడ చాలా స్కిల్స్ ఉంటాయి. వాటిలో మీకు వచ్చిన స్కిల్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీ స్కిల్కి తగ్గట్టుగా మీకు ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. మీరు వాటిని కంప్లీట్ చేస్తే మీకు మనీ వస్తుంది. మీ వర్క్ను బట్టి వాళ్ళు రేటింగ్ అండ్ రివ్యూ కూడా ఇస్తారు. మీరు చేసే వర్క్ మీకు ఉన్న రేటింగ్ పెరిగే కొద్దీ మీ లెవెల్స్ మారుతూ ఉంటాయి. మీ లెవెల్ పెరిగే కొద్దీ మీకు ఎక్కువ ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. అంతేకాదు, వాళ్ళు ఎక్కువ డబ్బు చెల్లించి మరీ మీకు ఆర్డర్స్ ఇస్తారు. అయితే ఈ ఫైవర్లో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది మన వెబ్సైట్లో ఒక ఆర్టికల్ రాశాను. ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. డొమైన్ ఫ్లిప్పింగ్. మిగిలిన వాటితో పోల్చితే ఇది కొంచెం సులువైన పని, కాకపోతే మెదడుకు పని చెప్పాలి. ఇది చాలామందికి కొత్తగా ఉంటుంది, కాబట్టి కొంచెం జాగ్రత్తగా వినండి. అయితే ముందు డొమైన్ అంటే ఏమిటో చూద్దాం. ప్రతి ఇంటికి ఒక అడ్రస్ ఎలా ఉంటుందో అలాగే ప్రతి వెబ్సైట్కి కూడా ఒక అడ్రస్ ఉంటుంది. దానిని డొమైన్ అని అంటారు. ఉదాహరణకి మన తెలుగుబడి వెబ్సైట్కి www.telugubadi.in డొమైన్ అవుతుంది. అంటే మన వెబ్సైట్కి రావాలంటే ఇది ఒక అడ్రస్ అన్నమాట. గూగుల్లో తెలుగుబడి.in అని సెర్చ్ చేస్తే మన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అయితే ఇప్పుడు ఈ డొమైన్ నేమ్స్కి డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఒకవేళ మీరు ఈ డొమైన్స్ కొనాలంటే గోడాడీ, నేమ్ చీప్, డొమైన్ ఇలా చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. వీటిలో డొమైన్స్ కొనవచ్చు. సాధారణంగా ఈ డొమైన్ల ధర 500 రూపాయల వరకు ఉంటుంది. అయితే మీరు చేయవలసిందల్లా మంచి డొమైన్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ పేరుకైతే ఫ్యూచర్లో మంచి డిమాండ్ ఉంటుందని అనుకుంటున్నారో అలాంటి పేర్లను తక్కువ ధరకు కొనేసుకోవాలి. ఇలా డొమైన్లను తక్కువ ధరకు కొని ఎక్కువ ధరకు అమ్మడాన్ని డొమైన్ ఫ్లిప్పింగ్ అని అంటారు. ఒకవేళ మీరు కరెక్ట్గా మంచి డొమైన్ని కొనగలిగితే తరువాత దానిని వేలు, లక్షల రూపాయలకు అమ్ముకోవచ్చు. ఉదాహరణకి మనమందరం ఫేస్బుక్ వాడతాం, కానీ అమెరికాకు చెందిన ఒక వ్యక్తి భవిష్యత్తులో అందరూ గూగుల్లో facebook.com అని కాకుండా షార్ట్గా FB అని సెర్చ్ చేస్తారని ముందే ఊహించి FB.com అనే డొమైన్ని కొనేశాడు. 2010లో ఫేస్బుక్ కంపెనీ ఆ వ్యక్తి నుండి FB.com అనే డొమైన్ని ఏకంగా $8.5 మిలియన్ కొనుక్కుంది. అంటే ఇప్పుడు మన రూపాయల్లో సుమారుగా 58 కోట్ల రూపాయలు. ఇదొక్కటే కాదు, ఇన్సూరెన్స్.com, ఇంటర్నెట్.com, hotels.com, diamond.com, beer.com, toys.com ఈ డొమైన్లన్నీ కూడా కొన్ని కోట్ల రూపాయలకు అమ్ముడైపోయాయి. అలాగని మనం కొన్న డొమైన్లన్నీ కూడా అంత ధరకు అమ్ముడవుతాయని నేను చెప్పడం లేదు. అది మీరు కొన్న డొమైన్ నేమ్ మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీరు డొమైన్లను ఎక్కువ ధరకు అమ్మాలనుకుంటే గోడాడీ ఆక్షన్స్, సెడో, ఫ్లిప్పా మొదలైన వెబ్సైట్లలో అమ్ముకోవచ్చు. అంతేకాదు, ఇక్కడ ఆక్షన్స్ అంటే వేలంపాట జరుగుతూ ఉంటుంది. మీరు మీ దగ్గర ఉన్న డొమైన్లను వేలంపాటలో పెట్టవచ్చు. మీ డొమైన్ కావలసిన వాళ్ళు బిడ్స్ వేస్తారు. ఎవరైతే ఎక్కువ ధరకు బిడ్ వేస్తారో వాళ్లకు మీ డొమైన్ అమ్ముకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఇలా ప్రతిరోజు కొన్ని వేల డొమైన్లు కొనడం, అమ్మడం జరుగుతుంది. ఒకవేళ మీరు డొమైన్ ఫ్లిప్పింగ్ చేయాలనుకుంటే ముందు సెడో, ఫ్లిప్పా, గోడాడీ ఆక్షన్స్ వంటి వెబ్సైట్లను ఒకసారి చెక్ చేయండి. ఏ డొమైన్ ఎంత రేటుకి అమ్ముడవుతుంది, ఎలాంటి డొమైన్లకు డిమాండ్ ఉంది మొదలైన వాటి మీద మీకు ఒక అవగాహన వస్తుంది. దీనికి కంప్యూటర్ కూడా అవసరం లేదు, మొబైల్ నుండి కూడా చేసుకోవచ్చు. సెల్లింగ్ ఫొటోస్. ఫ్రెండ్స్, మీరు మంచి ఫోటోగ్రాఫరా? మీరు క్రియేటివ్గా మంచి ఫోటోలు తీయగలరా? అయితే మీరు తీసిన ఫోటోల ద్వారా కూడా మనీ సంపాదించవచ్చు. మీరు చేయవలసిందల్లా మంచి ఫోటోలు తీసి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తే చాలు. ఎవరైనా మీ ఫోటోలు డౌన్లోడ్ చేసుకున్న ప్రతిసారి మీకు కొంత అమౌంట్ వస్తుంది. దానికోసం కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి. ఉదాహరణకి షట్టర్స్టాక్, 123rf.com, iStock, ఫోటోలియా ఇలా ఎన్నో వెబ్సైట్లు ఉన్నాయి. మీరు తీసిన ఫోటోలు కానీ లేదా మీరు డిజైన్ చేసిన ఏవైనా డిజైన్లు కానీ వీటిలో అప్లోడ్ చేసుకుని ఎంత ప్రైస్కి అమ్మాలనుకుంటున్నారో సెట్ చేసుకోవాలి. మీరు అప్లోడ్ చేసిన ఫోటోలు ఎవరికైనా నచ్చితే కొనుక్కుని డౌన్లోడ్ చేసుకుంటారు. అలా ఎంతమంది మీ ఫోటోలు కొనుక్కుంటారో అంత అమౌంట్ మీకు వస్తూ ఉంటుంది. అయితే మీరు 1-2 ఫోటోలు అప్లోడ్ చేస్తే సరిపోదు, ఎందుకంటే వీటిలో కొన్ని లక్షల ఫోటోలు ఉంటాయి. కాబట్టి మీరు ఎన్ని ఎక్కువ ఫోటోలు అప్లోడ్ చేస్తే
అంత ఎక్కువగా మీ ఫోటోలు అమ్ముడయ్యే అవకాశం ఉంది. సోషల్ మీడియా. మనమందరం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా సైట్లు ఉపయోగిస్తూ ఉంటాం. మనం వీటి నుండి కూడా మనీ సంపాదించవచ్చు. అయితే దీనికోసం వీటిలో మీకంటూ ఒక పేజ్ ఉండి దానికి ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉండాలి. అది ఎలాగో చూద్దాం. ముందు మీకు ఏ టాపిక్ ఇంట్రెస్ట్ ఉందో లేదా నాలెడ్జ్ ఉందో చూసుకోండి. అది టెక్నాలజీ, హెల్త్, స్టాక్ మార్కెట్, జాబ్స్ ఇలా ఏదైనా సరే ఒక టాపిక్కి సంబంధించి ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఒక పేజ్ ఓపెన్ చేయండి. ఆ పేజ్లో క్రమం తప్పకుండా అందరికీ ఉపయోగపడే పోస్టులు పెడుతూ ఉండండి. వారానికో నెలకో ఒకటి కాకుండా ప్రతిరోజు 1 లేదా 2 పోస్టులు పెడుతూ ఉండండి. మెల్లమెల్లగా మీ పేజీకి ఫాలోవర్స్ పెరుగుతారు. అలా మీ పేజీకి ఉండే ఫాలోవర్స్ పెరిగితే అప్పుడు మీ పేజ్ ఏ రంగానికి సంబంధించిందో ఆ రంగానికి చెందిన కంపెనీ వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ ప్రోడక్ట్ని మీ పేజీలో పోస్ట్ చేయమని అడుగుతారు. అందుకు గాను మీకు కొంత అమౌంట్ ఇస్తారు. అది ఎంత అనేది మీ పేజీకి ఉన్న ఫాలోవర్స్ని బట్టి ఉంటుంది. అయితే మీది కామెడీ, ఫన్నీ కంటెంట్ పేజీలు అయితే ఏ కంపెనీలు ప్రమోషన్ కోసం రాకపోవచ్చు. అందుకే కామెడీ పేజీలు కాకుండా టెక్నాలజీ, హెల్త్, ఫిట్నెస్, ఫైనాన్స్, ఎడ్యుకేషన్కి సంబంధించిన పేజ్ క్రియేట్ చేయండి. అప్పుడు ఆయా రంగాలకు చెందిన కంపెనీ వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. అంతేకాదు, ఎఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా కూడా మనీ సంపాదించవచ్చు. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే వేరే వాళ్ళ ప్రోడక్ట్ని మనం ప్రమోట్ చేయాలి. అప్పుడు మన ద్వారా మన పేజ్కి ఉన్న ఫాలోవర్స్లో ఎవరైనా ఆ ప్రోడక్ట్ని కొనుక్కుంటే ఆ ప్రోడక్ట్ కాస్ట్లో కొంత పర్సంటేజ్ మనకు వస్తుంది. ఈ అఫిలియేట్ మార్కెటింగ్ కోసం బెస్ట్ వెబ్సైట్ అమెజాన్ అసోసియేట్స్. దీని ద్వారా అమెజాన్లోని ప్రోడక్ట్ని మనం ప్రమోట్ చేయాలి. ఉదాహరణకి మనకు ఫేస్బుక్లో టెక్నాలజీకి సంబంధించిన పేజ్ ఉందనుకుందాం. అప్పుడు మనం అమెజాన్లో ఏదైనా ఒక కెమెరాకి సంబంధించిన లింక్ని మన పేజీలో కానీ మన వెబ్సైట్లో కానీ ఇచ్చి ఆ కెమెరా గురించి వివరిస్తాం. అప్పుడు మన పేజీని ఫాలో అవుతున్న వారిలో ఎవరైనా ఆ కెమెరా నచ్చి దానిని కొంటే మనకు ఆ కెమెరా కాస్ట్లో 5 నుండి 15% మనకు వస్తుంది. చాలా వెబ్సైట్లకు ఇన్కమ్ ఈ అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారానే వస్తుంది. కాకపోతే మన పేజీకి ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నప్పుడు మాత్రమే ఈ అఫిలియేట్ మార్కెటింగ్ సక్సెస్ అవుతుంది. కాబట్టి ముందు ఏదో ఒక టాపిక్ ఎంచుకుని ఫేస్బుక్ లేదా ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ క్రియేట్ చేసి డైలీ పోస్టులు పెడుతూ పేజ్ని డెవలప్ చేయండి. మీరు మంచి యూజ్ఫుల్ కంటెంట్ పెడుతుంటే ఈజీగా ఫాలోవర్స్ వస్తారు. ట్రేడింగ్. ఇప్పటి వరకు చెప్పిన అన్ని మార్గాల ద్వారా మనీ సంపాదించడానికి కనీసం 3 నెలలు లేదా అంతకన్నా ఎక్కువ సమయం పడుతుంది. కానీ ఈ ఒక్క ట్రేడింగ్లో మాత్రం మీరు స్టార్ట్ చేసిన రోజు నుండే మనీ సంపాదించవచ్చు, అలాగే పోగొట్టుకోవచ్చు కూడా. ట్రేడింగ్ అంటే స్టాక్ మార్కెట్లో ఏ రోజుకు ఆ రోజే షేర్లను కొని అమ్మడాన్ని ట్రేడింగ్ అని అంటారు. ఏదైనా ఒక కంపెనీ షేర్ ధర తక్కువగా ఉన్నప్పుడు కొని వాటి ధర కొంచెం పెరగగానే అమ్మడం ద్వారా మనం మనీ సంపాదించవచ్చు. అయితే ఈ ట్రేడింగ్లోకి దిగే ముందు వీటి గురించి పూర్తిగా నేర్చుకుని మాత్రమే ట్రేడింగ్ చేయాలి. లేదంటే మనం పెట్టుబడిగా పెట్టిన డబ్బు కూడా పోతుంది. కాబట్టి ఒకవేళ మీరు ఎవరైనా ట్రేడింగ్ చేయాలి అనుకుంటే ముందు తక్కువ అమౌంట్తో అంటే 500 లేదా 1000 రూపాయలతో మొదలుపెట్టి ప్రాక్టీస్ చేయండి. అంతకు మించి ఎక్కువ పెట్టవద్దు. అయితే మనం ఈ ట్రేడింగ్ చేయాలి అంటే మనకు డీమ్యాట్ అకౌంట్ ఉండాలి. ఈ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మనం దానిలో షేర్లు కొనడం, అమ్మడం చేయవచ్చు. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, తక్కువ అమౌంట్తో మాత్రమే ఇది స్టార్ట్ చేయండి. ఎందుకంటే దీనిలో కొంచెం రిస్క్ ఉంటుంది. బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత దీనిలో మీకు బాగా నాలెడ్జ్ వచ్చింది అనుకున్న తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్ పెంచండి. ఈ ట్రేడింగ్ అనేది మీ మొబైల్ నుండి కూడా చేయవచ్చు. అసలు ట్రేడింగ్ అంటే ఏమిటి, డీమ్యాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో చెప్పే వీడియో లింక్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఈ వీడియోలో నేను చెప్పినవన్నీ కూడా జెన్యూన్గా మనీ సంపాదించే మార్గాలు. మనీ వస్తుందా లేదా, ఎవరైనా మోసం చేస్తారా అనే అనుమానాలు ఏమీ పెట్టుకోవద్దు. చివరగా మీకు ఉన్న అవకాశాలు, కుదిరే సమయం, ఇంట్రెస్ట్ని బట్టి ఏదో ఒకటి ఎంచుకుని దాని మీద పూర్తి శ్రద్ధ పెట్టి నేర్చుకుని అప్పుడు మొదలుపెట్టండి. వీటికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ బాక్స్లో అడగండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఇలాగే మరెన్నో మంచి వీడియోలను మిస్ కాకుండా చూడడానికి తెలుగుబడి యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, టెలిగ్రామ్లలో తెలుగుబడి పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.